మనుషులు అందరూ పిరికివాళ్ళు. మేము అడవిలోనే ఉంటాం. మీ దమ్ము ఎంత ఉందో చెప్పల్ని, మీరు ఏం పీకలేరు. నాయకుడు రక్తస్రావంతో నేలపై కూలిపోయాడు. దాంతో ఈ అరణ్యం యుద్ధభూమిగా మారింది. రెండు గుంపులు కోపంతో అందులై ఒకరిపై ఒకరు అగ్నిని విసురుతున్నారు. కానీ యుద్ధం ఎప్పటికీ శాంతినివ్వదు. ఒక నాయకుడు పడిపోతే అక్కడే మరొక విధ్వంసం పుడుతుంది. ఆ కొత్త నాయకుడు చనిపోయాక ఈ అడవి మీద పెత్తనం ఎవరిది అవుతుంది?